కాంగ్రెస్ హామీలపై బీజేపీ ఎందుకు మాట్లాడడం లేదని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ లేనిపోని హామీలన్నీ ఇచ్చిందని, అబద్ధపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. కాంగ్రెస్ మాటలు నమ్మి ఆగమాగం కావద్దని ముందే చెప్పామని గుర్తు చేశారు. రైతు బంధు లేదు, రైతు బీమా లేదు. కాంగ్రెస్ మోసం చేసిందని భావిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. భారతీయ జనతా పార్టీని వదిలిపెట్టి అక్కడ స్టేట్ కౌన్సిల్ సభ్యురాలుగా ఉన్న తన పదవిని కూడా వదులుకొని నేను తిరిగి తెలంగాణ రాష్ట్రం మళ్ళీ బాగుండాలి అంటే తప్పకుండా పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలోనే ఇది సాధ్యం అనే ఒక ఆలోచనతో తిరిగి వచ్చిన మన విజయభారతి గారికి హృదయపూర్వకంగా స్వాగతం. వాళ్ళ వాస్తవం ఏంది అంటే భారతీయ జనతా పార్టీ మన తెలంగాణకు ఈ గత 11 సంవత్సరాలుగా తీసుకుంటే, రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి ఈ రోజు వరకు తీసుకుంటే ఏ సాయము చేయలేదు, ఏ న్యాయము చేయలేదు, కానీ గాయాలు మాత్రం చాలా చేసింది. ఒకటి కాదు, రెండు కాదు. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే 11 ఏళ్లుగా ఏం జరిగింది తెలంగాణకు భారతీయ జనతా పార్టీ వల్ల అంటే ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో నష్టాలు చేసింది బీజేపీ. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో రాగానే తీసుకున్న మొట్టమొదటి నిర్ణయాల్లో ఒకటి మన హైదరాబాద్ లో ఉన్న ఐటీఐఆర్ ను, అంతకంటే ముందున్న యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన ఐటీఐఆర్ అనే ప్రపోజల్ ను రద్దు చేసి పారేసింది. అదే ఐటీఐఆర్ కనుక ఆనాడు సంకల్పించిన విధంగా అయ్యింటే ఈరోజు మన ఎదుగుదల ఎట్లాగూ గొప్పగా ఉంది ఐటీలో, కానీ దానికి ఇంకింత కొంత ఊతమిచ్చి మరొక 1,00,000-1,50,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంటుండే. కానీ దాన్ని బొందబెట్టింది, యువకుల కళ్ళల్లో మట్టి కొట్టింది, వాళ్ళ ఆశలకు గండి కొట్టింది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ, ముఖ్యంగా మోడీ గారి నాయకత్వం. ఐటీఐఆర్ ఒక్కటే రద్దు చేయలేదు, నేషనల్ డిఫెన్స్ కారిడార్, ఆర్సీఐ కావచ్చు, డిఆర్డిఎల్ కావచ్చు, డిఆర్డిఓ కావచ్చు, అట్లాంటి ఎన్నో పరిశ్రమల వల్ల హైదరాబాద్ లో దాదాపు 1000 పైచిలకు రక్షణ రంగానికి సంబంధించిన పరిశ్రమలు కూడా తర్వాత ప్రైవేట్ రంగంలో కూడా వచ్చినాయి. అందుకే మనం అడిగినాం కేంద్ర ప్రభుత్వాన్ని, హైదరాబాద్కి బెంగళూరుకి ఒక రక్షణ కారిడార్ ఇవ్వండి, నేషనల్ డిఫెన్స్ కారిడార్ ఇవ్వండి. ఇచ్చినట్టయితే మా రంగారెడ్డి జిల్లాలో, మా మహబూబ్ నగర్లో, అట్లాగే కిందికి కర్నూలు, అనంతపూర్లో కూడా మరి చాలా ఉద్యోగాలు వస్తాయి. ఈ ప్రాంతంలో పిల్లలకి లక్షల ఉద్యోగాలు వస్తాయంటే నిజానికి అన్ని అనువుగా ఉన్నా, ఇక్కడ నిజానికి అన్ని వసతులు ఉన్నా, ఇక్కడ మంచి టాలెంటెడ్ పిల్లలున్నా దానికి కూడా గండి కొట్టి దాన్ని తీసుకొని పోయి ఉత్తరప్రదేశ్లో పెట్టుకున్నారు. ఐటీఐఆర్ రద్దు చేసినారు, నేషనల్ డిఫెన్స్ కారిడార్ రద్దు చేసినారు. దాంతోపాటు సరే వాళ్ళు ఇవ్వలేదు, ఇవ్వాలనుకోలేదు, వాళ్ళకి ఇష్టం లేదు, తెలంగాణ మీద ప్రేమ లేదు బీజేపీకి, మోడీ గారికి, కాబట్టి ఇవ్వలేదు. కానీ మనం కష్టపడి తెచ్చుకున్న పరిశ్రమల్ని కూడా ఇలా ఎత్తుకొని పోతున్నది బీజేపీ ప్రభుత్వం. మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ కేసులో కీలక పురోగతి సాధించారు. మరో 4 అధికారులు అరెస్ట్ చేశారు. అమెరికా నుంచి రిటర్న్ వచ్చిన నీలిమతో పాటు మరో 3 అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ సమస్యల కారణంగా నీలిమ డ్రగ్స్ కు అలవాటు పడింది. రాజమండ్రి డిప్యూటీ ఎంఆర్ఓ మణిదీప్ను ఈగల్ టీం అరెస్ట్ చేసింది. మల్నాడు రెస్టారెంట్స్ డ్రగ్స్ కేసులో విక్రమ్ కీలకంగా ఉన్నాడు. విక్రమ్, ధర్మతేజ కలిసి డ్రగ్స్ విక్రయాలు జరుపుతూ ఉండేవారు. బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి సేవిస్తుండగా ఈగల్ టీం పట్టుకుంది. గచ్చిబౌలిలోని సర్వీస్ అపార్ట్మెంట్స్ లో డ్రగ్స్ తీసుకుంటూ ఉండగా అధికారులు పట్టుకున్నారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ కేసులో కీలక పురోగతి సాధించారు. మరో 4 అధికారులు అరెస్ట్ చేశారు. అమెరికా నుంచి రిటర్న్ వచ్చిన నీలిమతో పాటు మరో 3 అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ సమస్యల కారణంగా నీలిమ డ్రగ్స్ కు అలవాటు పడింది. రాజమండ్రి డిప్యూటీ ఎంఆర్ఓ మణిదీప్ను ఈగల్ టీం అరెస్ట్ చేసింది. మల్నాడు రెస్టారెంట్స్ డ్రగ్స్ కేసులో విక్రమ్ కీలకంగా ఉన్నాడు. విక్రమ్, ధర్మతేజ కలిసి డ్రగ్స్ విక్రయాలు జరుపుతూ ఉండేవారు. బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి సేవిస్తుండగా ఈగల్ టీం పట్టుకుంది. గచ్చిబౌలిలోని సర్వీస్ అపార్ట్మెంట్లో డ్రగ్స్ తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. చూస్తున్నాం. మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ కేసులో కీలక పురోగతి సాధించారు అధికారులు. ఇక మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ ఇష్యూ చాలా సెన్సేషన్ అయింది. ఈ ఇష్యూలో ఆల్రెడీ సంథింగ్ జరిగింది అంటున్నారు, అండ్ పురోగతి సాధించారంటున్నారు. మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ కేసులో మాత్రము పోలీసులు చాలా వేగవంతం చేస్తున్నారు. అయితే ఇప్పటికే మరొక 4 డ్రగ్స్ కేసు సంబంధించి అరెస్ట్ చేశారు. అయితే అమెరికా నుంచి రిటర్న్ వచ్చిన నీలిమతో పాటు
మరొక ముగ్గురిని దీనికి సంబంధించి కూడా మల్నాడు డ్రగ్స్ కేసులో కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తానికి చూస్తే రాజమండ్రి డిప్యూటీ ఎంఆర్ఓ మణిదీప్ తో పాటు ఈ యొక్క విక్రమ్ ధర్మతేజ కలిపి పూర్తిగా బెంగళూరు నుంచి ఈ యొక్క డ్రగ్స్ తీసుకువచ్చి విక్రయిస్తున్నారని చెప్పి కూడా ప్రధానంగా దీనికి సంబంధించి ఈగల్ టీమ్ కూడా గుర్తించింది. అయితే గచ్చిబౌలి సర్వీస్ అపార్ట్మెంట్ లో డ్రగ్స్ తీసుకుంటుండగా వీరందరినీ కూడా పట్టుకున్న నేపథ్యంలో చూస్తే ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి ఇంకా కొంతమంది పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వారిని కూడా త్వరలో పట్టుకుంటామని చెప్పి కూడా దీనికి సంబంధించి ఇటు పోలీసులు చెప్తున్న నేపథ్యంలో చూస్తే ప్రధానంగా మల్నాడుకు సంబంధించి చూస్తే ఇంకా చాలా మంది పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే వారి పేర్లను మాత్రం ఈగల్ టీము బయటకు పెట్టట్లేదు. ఎందుకంటే వారిపైన కూడా నిఘా పెట్టిన నేపథ్యంలో వారు కూడా డ్రగ్స్ తీసుకుంటే మాత్రం త్వరలో అరెస్ట్ చేసే ఎందుకు కూడా తమకు పూర్తిగా ఈ యొక్క ప్లాన్ ఉందని చెప్పి కూడా పోలీసులు చెప్పిన పరిస్థితి ఉంది. మొత్తానికి ఈ యొక్క కేసుకు సంబంధించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ మాత్రం చాలా త్వరగా చేస్తారు. కుటుంబ సభ్యులకు సంబంధించి వారిపైన కూడా పూర్తిగా ఆరా తీస్తున్నారు. ఎందుకంటే నీలిమ కావచ్చు, విక్రమ్ కావచ్చు, ధర్మతేజ కావచ్చు, మణిదీప్ సంబంధించిన కుటుంబ సభ్యుల పైన కూడా ఆరా తీస్తున్నారు. ఆరా తీసిన నేపథ్యంలో ఇంకా ఎవరైనా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంటే వారిని అరెస్ట్ చేస్తామని చెప్పి కూడా ప్రధానంగా ఇటు పోలీసులు చెప్పిన పరిస్థితి కూడా ఉంది. థ్యాంక్ యూ భవన్. బ్రేకింగ్ లో చూస్తున్నాం. విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఓ లెక్చరర్ మృగాడిలా మారాడు. అనకాపల్లి జిల్లా పరవాడ ప్రభుత్వ ఇంటర్ కళాశాలలో లెక్చరర్ కీచక పర్వం ఒకటి వెలుగులోకి వచ్చింది. విద్యార్థిని పట్ల ఓ లెక్చరర్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో విద్యార్థిని విషయం కాస్త తల్లిదండ్రులకు చెప్పింది. వారి ఫిర్యాదు మేరకు లెక్చరర్పై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. లెక్చరర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. చిన్నపిల్లలు కాదు చెప్పడానికి ఆయన తెలియదా అండి? అవన్నీ తెలుసు కదా. చిన్నపిల్లలు కాదు చెప్పడానికి ఆయన తెలియదా అండి? అవన్నీ తెలుసు కదా. విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఓ లెక్చరర్ మృగాడిలా మారాడు. అది బ్రేకింగ్ లో చూస్తున్నాం. అనకాపల్లి జిల్లా పరవాడ ప్రభుత్వ ఇంటర్ కళాశాలలో ఓ లెక్చరర్ కీచక పర్వం వెలుగులోకి వచ్చింది. విద్యార్థిని పట్ల ఓ లెక్చరర్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో విద్యార్థిని విషయం కాస్త తల్లిదండ్రులకు చెప్పింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు లెక్చరర్పై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. లెక్చరర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించారు. అనంతగిరిలో హరిత రిసార్ట్స్ అలాగే అనంతగిరి వ్యూ టవర్ ప్రాంతాన్ని ఆయన ప్రత్యేకంగా సందర్శించారు. హరిత రిసార్ట్స్ ను పైలట్ ప్రాజెక్టుగా వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కి అప్పగించినట్లుగా తెలిపారు. అయితే ప్రైవేట్ రిసార్ట్స్ అందించే సౌకర్యాలకు ఏం మాత్రం తీసిపోకుండా హరిత రిసార్ట్స్ ను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేయాలని మంత్రి స్పష్టం చేశారు.
నిరుద్యోగ కొంత యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించడానికి ఏమేమి మార్గాలు ఇక్కడ ఏమేమి చేయవచ్చు అనేది అంటే స్టడీ చేయడానికి వచ్చినాం. నాతో పాటుగా కలెక్టర్ గారు ఇతర అధికారులు ఉన్నారు. చూడడం జరిగింది. మొదటి నిర్ణయం ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ హరిత హోటల్ను పైలట్ ప్రాజెక్ట్ కింద కలెక్టర్ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తాం. టోటల్ హరిత హోటల్ రూమ్స్ అన్నీ కూడా పైలట్ ప్రాజెక్ట్ కింద కలెక్టర్ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఎందుకంటే కలెక్టర్ గారు ఉండేది ఇక్కడే. హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి సూపర్వైజ్ చేయాలంటే దానికంటే ఇక్కడ ఉన్న ఎట్లా ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు కాబట్టి ఇక్కడే ఉంటారు కాబట్టి సో వాళ్లకు పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ హరిత హోటల్ను హ్యాండ్ ఓవర్ చేసి ఆన్ పార్ విత్ అంటే వచ్చేటువంటి టూరిస్టులకు మంచి ఆహారం కావచ్చు, నీట్నెస్ కావచ్చు, క్లీన్నెస్ కావచ్చు, రూమ్స్ కావచ్చు చేస్తూ సేమ్ టైం ప్రైవేట్ రంగంలో ఏ విధంగా అయితే ఆదాయాలు వస్తూ ఉంటాయో అట్లాగే టూరిజం డిపార్ట్మెంట్ కూడా అదే ప్రకారం ఆదాయం రావడం కోసం కొంత ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించడం కోసం పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ వికారాబాదు హరిత హోటల్ను కలెక్టర్ గారికి హ్యాండ్ ఓవర్ చేసి ఏర్పాటు చేస్తాం. నిరుద్యోగ కొంత యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశం. తిరుపతి తుడా కార్యాలయంలో తుడా నగరపాలక సంస్థ అధికారులతో మంత్రి నారాయణ సమీక్షా సమావేశం నిర్వహించారు. కార్పొరేషన్కు సంబంధించిన పెండింగ్ పనులపై అధికారులతో రివ్యూ చేశారు. ఏపీలోని 123 మున్సిపాలిటీల్లో ప్రజలకు అవసరమైన సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం 2.2 అమృత్ స్కీమ్ పథకం కింద రాబోయే 3 ఏళ్లలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీటిని అందిస్తామన్నారు మంత్రి నారాయణ. ఏపీలోని 6 కేంద్రాల్లో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. తిరుపతిని మెగాసిటీగా మార్చే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ ఉంటే 123 మున్సిపాలిటీస్ లో అక్కడ ఉన్న మున్సిపాలిటీస్ కావచ్చు, అథారిటీస్ కావచ్చు, అర్బన్ అథారిటీస్ అందరికి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ప్రజలకు అవసరమైన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కంప్లీట్ చేయాలి. డ్రింకింగ్ వాటర్ హై ప్రయారిటీ. దానికి అమృత 2.2 స్కీమ్ వచ్చింది కేంద్ర ప్రభుత్వం. త్వరలో టెండర్స్ ఫైనలైజ్ చేస్తున్నాం. దాని ద్వారా ప్రతి ఇంటికి రాబోయే 3 సంవత్సరాల్లో ట్యాప్ కనెక్షన్ ఇస్తాం. స్వచ్ఛమైన వాటర్, సర్ఫేస్ డ్రాయింగ్ వాటర్, అది భూమిలో నుంచి బోరేస్ కాదు, అది అమృత్ 2.0 కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపాలిటీస్ ముగ్గురు యొక్క ఫండ్స్ తో అది చేస్తూ రాబోయే 3 సంవత్సరాల్లో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వబోతున్నాం. ఈ అమృత స్కీము ఇప్పుడుది కాదు, గత ప్రభుత్వంలో ఎప్పుడో కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేస్తే వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తే స్టేట్ మ్యాచింగ్ ఇవ్వక అది ఆగిపోయింది. 8,500 కోట్ల రూపాయలు. అది అంతా ఇంత కాదు. నిజంగా 8,500 కోట్లు కానీ ఖర్చు పెట్టుంటే ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఉండేది. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు ఇచ్చారు, మ్యాచింగ్ స్టేట్ గవర్నమెంట్ వల్ల అది వాడేశారు, ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం దానికి మ్యాచింగ్ కి వదిలేసింది. అంటే గత రాష్ట్ర ప్రభుత్వానికి ప్రయారిటీ లేదు. 8,500 కోట్లు ఇచ్చిన ప్రాజెక్ట్ ని వదిలేశారు, 5,350 కోట్ల ప్రాజెక్ట్ వదిలేశారు. మళ్ళా ఈ ప్రభుత్వం రాగానే ఏదైతే ప్రాజెక్టులు ఉండే ఆ ప్రాజెక్టులు రివైజ్ చేయించాం. రోజుకి 65,000 టన్నుల లెగసీని బయటకు పంపించే మిషన్లు వచ్చేస్తున్నాయి. రేపు అక్టోబర్ 2వ తేదీకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా 85 లక్షలు పూర్తి చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో అక్కడ ఉన్న మున్సిపాలిటీస్ కావచ్చు, అథారిటీస్ కావచ్చు, అర్బన్ అథారిటీస్ అందరికి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ప్రజలకు అవసరమైన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కంప్లీట్ చేయాలి. డ్రింకింగ్ వాటర్ హై ప్రయారిటీ. దానికి అమృత 2.2 స్కీమ్ వచ్చింది కేంద్ర ప్రభుత్వం. త్వరలో టెండర్స్ ఫైనలైజ్ చేస్తున్నాం. దాని ద్వారా ప్రతి ఇంటికి రాబోయే 3 సంవత్సరాల్లో ట్యాప్ కనెక్షన్ ఇస్తాం. స్వచ్ఛమైన వాటర్, సర్ఫేస్ డ్రాయింగ్ వాటర్, అది భూమిలో నుంచి బోరేస్ కాదు, అది అమృత్ 2.0 కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపాలిటీస్ ముగ్గురు యొక్క ఫండ్స్ తో అది చేస్తూ రాబోయే 3 సంవత్సరాల్లో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వబోతున్నాం. ఈ అమృత స్కీము ఇప్పుడుది కాదు, గత ప్రభుత్వంలో ఎప్పుడో కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేస్తే వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తే స్టేట్ మ్యాచింగ్ ఇవ్వక అది ఆగిపోయింది. 8,500 కోట్ల రూపాయలు. అది అంతా ఇంత కాదు. నిజంగా 8,500 కోట్లు కానీ ఖర్చు పెట్టుంటే ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఉండేది. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు ఇచ్చారు, మ్యాచింగ్ స్టేట్ గవర్నమెంట్ వల్ల అది వాడేశారు, ఆ ప్రాజెక్ట్. పటిష్ట భద్రతతో వినాయక మండపాలు నిర్వహించాలని విశాఖ సిపి శంఖభద్ర బాగ్చి అన్నారు. సింగిల్ విండో సిస్టమ్ను అందరూ వినియోగించుకోవాలని తెలిపారు. భారీ వినాయకుళ్లను పెట్టిన వాళ్లు ముందుగానే అనుమతులు తీసుకోవాలన్నారు. దేవుడి పేరుతో వ్యాపారం చేయరాదని, ఉచితంగా ఇవ్వాలన్నారు. వినాయక చవితి పండుగ నిర్వహణపై సిపి
మా విశాఖ ప్రతినిధి సూర్యప్రకాష్ ఫేస్ టు ఫేస్. విశాఖపట్నంలో గణపతి అంటూ ఎక్కడికక్కడ వాడవాడలో కూడా వినాయక ప్రతిష్ఠ అయితే చేస్తున్నారు. దానికి సంబంధించి భారీ భద్రత ఏర్పాట్లు అయితే విశాఖ నగర పోలీసులు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి మనతో పాటు సిపి అయితే ఉన్నారు. ఆయన అడిగితే మరింత సమాచారం తెలుసుకుంటాం. సార్ చెప్పండి, అసలు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? చాలా చోట్ల కొన్ని పొరపాట్లు అయితే జరుగుతున్నాయి. గణపతి విగ్రహాలు కావచ్చు, కృష్ణుడి మందిరాల్లో అనుభూతిలో మన విశాఖలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఒకటి, రోడ్ ఆబ్స్ట్రక్ట్ చేసి మండపం పెట్టొద్దు అని చెప్పడం జరిగింది. అదే మాదిరిగా డీజే పెట్టొద్దు, చుట్టూ మండపం చుట్టూ 24/7 సీసీటీవీ ఫుటేజ్ మాకు అందాలి. ఆ విధంగా సీసీటీవీ పెట్టడం. నెక్స్ట్ 24/7 వాలంటీర్స్ ఉండాలి. తర్వాత నిమజ్జనం ఎక్కడ చేయాలి ఆ ఏరియా మేము ముందుగానే తెలియజేస్తాం. 12 లోపల అందరూ రావాలి, లేకపోతే మేము పర్మిషన్ ఇవ్వలేము. ప్రొసెషన్ ఊరేగింపు అప్పుడు కూడా ఇప్పుడు తాగి అల్లరి చేయొద్దు, డీజే పెట్టొద్దు. పోలీస్ వాళ్ళు మీకు ఎప్పుడైనా సాయం చేస్తారు. మనం దైవభక్తితో పూజ జరపాలి. ఎటువంటి అల్లరి కానీ అసంఖ్య కార్యకలాపాలు కానీ మనం పర్మిట్ చేయకూడదు. ఎటువంటి ఇబ్బంది ఉంటే, సౌండ్ పొల్యూషన్ ఉంటే, ఎవరైనా మీకు ఇబ్బంది పెడితే మా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, లేకపోతే లోకల్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేయండి. మేము ఖచ్చితంగా మీకు అండగా ఉంటామని విశాఖ పౌరులందరికీ తెలియజేస్తున్నాం. ఇది ఒక పండగ, పూజ, దైవభక్తితో జరపాలి, ఉల్లాసంగా ఉత్సాహంగా జరపాలి. ఎటువంటి ప్రమాదం జరగకూడదు, తపాసాలు కాల్చకూడదు. మండపం దగ్గర కూడా క్రౌడ్ మేనేజ్మెంట్ సరిగ్గా జరగాలి, తొక్కిసలట జరగనీయకుండా చూడాలి. ఫైర్ ఫైటింగ్ అరేంజ్మెంట్స్ కూడా పెట్టాలి. అంబులెన్స్ ఎక్కడెక్కడ పెద్ద విగ్రహం ఉంటుంది, చాలామంది ఎక్కువ మంది వస్తారు, అక్కడ అంబులెన్స్ కానీ మెడికల్ ఫెసిలిటీస్ కూడా మనం ఏర్పాటు చేయాలి. దేవుని పేరిట ఎవరు వ్యాపారం చేయకూడదు, అది కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ప్రతి మండపం చిన్న విగ్రహం అయినా సరే, పెద్ద విగ్రహం అయినా సరే పర్మిషన్ తప్పనిసరిగా అవసరం. పోలీస్కి మీరు సహకరిస్తారని, పోలీస్ కూడా మీకు సహకరిస్తారని మేము ఆశిస్తున్నాం. ముఖ్యంగా ఎన్ని ఫీట్స్ విగ్రహం అనేది ఉండొచ్చు సార్? ఆ విగ్రహానికి సంబంధించి భారీ ఎత్తున అయితే విద్యుత్ తీగలు ఉంటాయి. వాటి నుండి ముందుగా పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందంటారు? అందుకే మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకు చెప్తున్నాం, మా ఎక్కడ పైన లైవ్ ఎలక్ట్రికల్ వైర్ అది విగ్రహం తగులుతుంది, అటువంటి మీరు చెక్ చేయండి. అటువంటి విగ్రహం మనం అలౌ చేయట్లేదు. సో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా ఈ విషయంలో చర్య తీసుకుంటున్నారండి. మేము కూడా అందరికీ జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాం. ఇది ఇక్కడున్న పూర్తి సమాచారం. అయితే దాదాపు సిపి పూర్తి స్థాయిలో అయితే విశాఖ నగరం మొత్తం కూడా పూజను అయితే ఘనంగా జరుపుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎటువంటి ప్రమాదాలు వాటిల్లకుండా ప్రతి ఒక్కరు కూడా భారీ ఎత్తున అయితే ఈ యొక్క విగ్రహాలు కానీ ఏమైనా సరే ఏర్పాటు చేసినా తప్పనిసరిగా పర్మిషన్స్ అనేది చాలా ముఖ్యమైన విషయాన్ని అయితే తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సాయితో సూర్యప్రకాష్, రాజ్ న్యూస్, విశాఖపట్నం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రసన్న మృతితో భర్త నరేష్ పై దాడికి పాల్పడ్డారు. రాజమండ్రి నుంచి మృతదేహాన్ని అశ్వారావుపేటకు తీసుకురాగానే నరేష్ పై దాడి చేశారు ప్రసన్న బంధువులు. నరేష్ కారణంగానే ప్రసన్న చనిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేష్ ను కఠినంగా శిక్షించాలని రోడ్డుపై బైఠాయించారు. తీసుకొస్తున్నారని మా వాళ్ళు ఇన్ఫర్మేషన్ మేము ఊరి చివరికి వెళ్ళామండి. అంబులెన్స్ అడ్డగించి అక్కడ మేము రాష్ట్రంలో చేస్తుంటే పోలీస్ వెహికల్లో బంధువు బావ దాసా శ్రీనివాసరావు ఆయన వేసుకొచ్చి వెహికల్ మాకు అడ్డం తిరిగి మా మీద లాఠీచార్జ్ చేయబోయింది. ఆయన పోలీస్ అని మేము అనుకొని మేము తప్పుకున్నాం. ఆలోపు ఇంకో 4 కానిస్టేబుల్ వచ్చారు. ఇంకో జీప్ వచ్చి అంబులెన్స్ని నేరుగా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు.
అదేంటని అడిగితే మాకు మీ ఎస్ఐ గారు కానీ ఏసీపీ గారు కానీ సిఐ గారు కానీ మాకు ఎటువంటి సంబంధం లేదు, కానిస్టేబుల్ గారిని పంపించాం, మేము ఎవరికి లేదు ఆయన ఆయన తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఎక్కడనే చెప్పండి తీసుకొస్తున్నారని మా వాళ్ళు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బ్రేకింగ్ లో చూస్తున్నాం. ప్రసన్న మృతితో భర్త నరేష్ పై దాడికి పాల్పడ్డారు. ఇక మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ నవీన్ సిద్ధంగా ఉన్నారు. నవీన్, ఏం జరుగుతోంది? ప్రసన్న మృతితో భర్త నరేష్ మీద దాడి చేశారట, అండ్ ఆల్రెడీ రాజమండ్రి నుంచి మృతదేహాన్ని అశ్వారావుపేటకు తీసుకువచ్చిన వెంటనే నరేష్ పై దాడి చేశారంటున్నారు. ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? రైట్ రమణ, ఏదైతే మనం ఉదయం చెప్పిన దాని ప్రకారం పూల లక్ష్మీ ప్రసన్న అనే వివాహిత అశ్వారావుపేటలో గత 3 సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నట్లుగా కూడా చూడవచ్చు. అయితే ఆమె ఇంట్లో కాలు జారి పడిపోవడంతో రాజమండ్రి హాస్పిటల్కి తీసుకెళ్లామని నరేష్ చెప్పారు. అయితే వీళ్ళ లక్ష్మీ ప్రసన్న తల్లిదండ్రులు అక్కడికి వెళ్ళి, అదేవిధంగా వారి బంధువులు కూడా ఆమె చూసి ఇది సాధారణ అంటే చనిపోలేదు, ఈయన కొన్ని రోజులుగా తిండి పెట్టకుండా తను చంపేశాడంటూ కూడా వీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్లుగా కూడా చూడవచ్చు. అయితే ఈ నేపథ్యంలో రాజమండ్రిలో మృతి చెందినటువంటి లక్ష్మీ ప్రసన్న మృతదేహాన్ని ఇటు అశ్వారావుపేట తీసుకురావడంతో అక్కడ ఒక ఉద్రిక్త పరిస్థితి అయితే చోటు చేసుకున్నట్లుగా కూడా మనం చూడవచ్చు. ఈ ఏదైతే అంబులెన్స్ లో ఉన్నటువంటి నరేష్ పై లక్ష్మీ ప్రసన్న బంధువులందరూ కూడా ఒకసారిగా దాడి చేశారు. అదేవిధంగా నరేష్ బావ సీను అనే వ్యక్తి పోలీస్ వాహనం వేసుకొని రావడాన్ని అంటే ఆ పోలీస్ వాహనాన్ని చుట్టుముట్టి అసలు ఆ వ్యక్తికి పోలీస్ వాహనం ఎలా ఇస్తారంటూ కూడా వీరు ప్రశ్నించిన పరిస్థితి కూడా అక్కడ తలెత్తినట్టుగా కూడా చూడొచ్చు. అయితే ఈ వీరి బంధువులందరూ కూడా అక్కడికి చేరుకొని ఇటు నరేష్ కావచ్చు, లేకపోతే వారు నరేష్ బంధువులు అయినటువంటి వారిపై దాడికి దిగడంతో పోలీసులందరూ కూడా అలర్ట్ అయినట్టుగా కూడా చూడొచ్చు. దీంతో ఉద్రిక్తత అక్కడ చాలా ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయితే ఈ ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో ఇటు పోలీస్ స్టేషన్ లో ఉన్నట్టు వీరందరినీ కూడా పోలీస్ వాహనంలో మరొక చోటికి తరలించే క్రమంలోనే ఈ ఘటన జరిగినట్లుగా కూడా మనం చూడొచ్చు. అయితే ఇటు నిందితులు వచ్చేసి ఏదైతే నరేష్ మరియు బంధువులు ఇటు పోలీస్ స్టేషన్ లో ఉండడం, అదేవిధంగా లక్ష్మీ ప్రసన్న తల్లిదండ్రులు రోడ్డుపై బైఠాయించి న్యాయం చేయాలంటూ నిందితులకు శిక్ష పడేంత వరకు మేము కదలమంటూ వీళ్ళు చెప్పడంతో ఇటు లక్ష్మీ ప్రసన్న మృతదేహం మాత్రం ఇంటి దగ్గర ఒంటరిగా ఉన్నట్లుగా కూడా చూడొచ్చు రమణ. ఓకే, థ్యాంక్ యూ నవీన్. మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ వద్ద ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని అంటున్న ఆశా వర్కర్లతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. వర్కర్లు ఆందోళన బాట పట్టిండ్రు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కూడా మంచిర్యాల కలెక్టర్ కార్యాలయం ముందు కూడా ఆందోళన చేపట్టింది. ఈ ఆందోళనకు సంబంధించి కూడా మన దగ్గర కొంతమంది ఆశా వర్కర్లు ఉన్నారు. నిజంగా వీళ్ళు పడుతున్న ఇబ్బందులు ఏంది, ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారనే విషయాలు తెలుసుకొని చెప్పడం, ఎందుకు ఆందోళన చేస్తా ఉన్నారు, ఏంది మీ ప్రధాన సమస్య ఏంది? గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము లెటర్ ఇవ్వడానికని వెళ్తే మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు, తీసుకోవట్లేదు, మా జీతాల గురించి ఏం మాట్లాడతలేడు. ఈసారి మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలని చెప్పి మేము అందరం ఒక్కటై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసి తెచ్చుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా బాధలు అర్థం చేసుకొని వింటారేమో, మా గోడ విండి కొంచెం జీతం పెంచుతారని చెప్పి ఉద్దేశంతో మేము కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకున్నప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా జీతం పెంచలే. కనీసం జీతం పెంచకపోవడం కాకుండా మాకు పని భారం తగ్గిందని చెప్పి గవర్నమెంట్ నిర్ణయించుకున్నాయంట. మరి పని భారం ఎట్లా తగ్గింది? పని భారం తగ్గిందంటే బస్తీలకు వచ్చి ఇళ్ళకి వచ్చి చూస్తే తెలుస్తుంది. అసలు ఎక్కడ ఇళ్ళకి వచ్చి చూస్తే కదా మా పని భారం తగ్గిందని గవర్నమెంట్ తెలిసేది. అసలు ఎక్కడ పని భారం తగ్గింది? ఎయిన్స్ టార్గెట్ లేదని చెప్పి మమ్మల్ని ప్రాబ్లం చేస్తున్నారు. ప్రతి నెలలో 2 సార్లు 3 సార్లు మీటింగ్ ఎయిన్స్ కోసం పెడుతున్నారు. ఆ కూటమి డబ్బాలు తీసుకొస్తలేరని అట్లా గొడవ. మళ్ళీ అదైపోయిన తర్వాత ఆర్ఎస్ సర్వే చేయమన్నారు. ఆర్ఎస్ సర్వే చేసినాము. తర్వాత ఓఆర్ఎస్ పిల్లలకు ఓఆర్ఎస్ సర్వే చేయాలి, డైరీ వస్తుందని చెప్పి దాని గురించి సర్వే చేసినాము. ఒకటి చెప్తే ఒక సర్వే చేస్తూనే ఉన్నాము. ఇంతకుముందు నెల వచ్చే వరకు 1 తారీఖు జీతం వచ్చేది, ఇప్పుడు 1 తారీఖు కూడా జీతం రావట్లేదు. ఒక్కొక్కరికి సబ్ సెంటర్లలో ఊడ్చుడు, ఆయా పని చేసే పనులు కూడా మా ఆశా వర్కర్లతో ఊడిపిస్తున్నారు. ఇది ఎంతవరకు ఈ గవర్నమెంట్కు సమదవుతుందో అర్థం కావట్లేదు. ఇది ఇట్లనే కొనసాగితే మాత్రం రాబోయే రోజులలో ఇంకా ఎక్కువ ధర్నాలు ఎక్కువ ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి అమ్మా, ఏంది అసలు గతంలో ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఏమన్నా ఇచ్చిన హామీలను ఏదైనా ఒక్కటన్నా మీకు నెరవేర్చే ప్రయత్నం చేసిందా? చేయలేదు. మంత్రి సీతక్క గారే మాకు 18,000 వేతనం ఇస్తా అని ఎలక్షన్ రోజు మాకు ఆశా వర్కర్లకు 18,000 వేతనం ఇవ్వాలని మాట్లాడిన తర్వాత మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్న ప్రభుత్వం కూడా మాకు ఇంతవరకు ఒక 1 రూపీ కూడా మాకు పెంచలేదు. తర్వాత ఏఎన్సీ టార్గెట్లు అని మమ్మల్ని చాలా ఇబ్బందులు చేస్తున్నారు. లెప్రసీ సర్వే అని చేసినాము, ఆ డబ్బులు కూడా మాకు రాలేదు. పెండింగ్ వేతనాలు కూడా మాకు రాలేదు.
ఇట్లా మమ్మల్ని ఏఎన్సీ టార్గెట్లని సబ్ సెంటర్ డ్యూటీలని మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ ప్రభుత్వం ఇవన్నీ ఖండించి మాకు కనీస వేతనం 18,000 ఇప్పించాలని కోరుకుంటున్నాను. మీరు చెప్పండి ఏంది ప్రధానంగా ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? ప్రధానంగా మీ సమస్యలు ఏంటి? మాకు పనిని బట్టి పారితోషికం అని చెప్పి మాకు ఫిక్స్డ్ వేతనం కావాలి, కనీస వేతనం వద్దు. మాకు ఒక పని మనుషులు లెక్క చూస్తారు. కేసు ఉంటేనే మాకు జీతాలు వేస్తాము, కేసులు లేకపోతే జీతాలు వేయమంటే నెలకు కేసు పట్టుకునే వస్తాము. కానీ ఇంకా కావాలి, 3 కావాలి, 4 కావాలంటే మేము ఎక్కడ ఒకట డెలివరీ కేసుకు వాళ్ళతోనట్టు 2 రోజులు 3 రోజులు మేము హాస్పిటల్లో వండుకుంటున్నాం. మాకు ఎట్లా ఉద్యోగ భద్రత లేదు, మాకు బీమా సౌకర్యం లేదు. మళ్ళీ జీతాలు కూడా ఫస్ట్కు రావాలి. మాకు ఇప్పుడు 20 తారీఖు 30 తారీఖు అట్లా రాకుండా 15 తారీఖు 20 రోజులు ఎక్కువ అవుతుంది. మేము దాంతోనే బతుకుతున్నాం. మాకు ఫస్ట్ వరకు మాకు సాలరీస్ రావాలి. రైట్గా మీరు చెప్పండి ఏం డిమాండ్ చేస్తున్నారు? నిజంగా కూడా మీ సమస్యను ఇట్లా ప్రభుత్వం పరిష్కరించకపోతే ఎటువంటి ఆందోళన చేస్తారు? ప్రభుత్వం మీ మీద ఎటువంటి ఒత్తిడి తీసుకొస్తారు? మేము ఇంతకుముందు 106 రోజులు సమ్మె చేసినట్టే చేయాలని సిద్ధమవుతున్నాం. ఎందుకంటే ప్రభుత్వం ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు, ఈ ప్రభుత్వం వచ్చినాకనైనా ఏమైనా పట్టించుకుంటుందని చాలా ఆశపడ్డాం. కానీ అసలు ఏది కూడా పట్టించుకోవట్లేదు. తర్వాత హాస్పిటల్లో 3 రోజులు ఉండాలంట, డెలివరీ అయ్యేంత వరకు మేము ఉండాలంట. అంటే మా భర్తలకు మేము విడాకులు ఇవ్వాల్సిందే జాబ్ చేస్తే మాత్రం. ఇది ఇలాంటిదా? ఇంకా ప్రభుత్వం వస్తే ఇంకేదన్నా ఆశ తప్ప ఇంకా ఏం లేదు, నిరాశ తప్ప ఆశలు అయితే ఏమీ లేవు. కేంద్రం నుండి వచ్చిన జీవో కూడా రిలీజ్ అయింది, కానీ ఇక్కడ మనం రాష్ట్ర వ్యాప్తంగా అయితే అసలు ఇవ్వట్లేదు. మళ్ళీ సబ్ సెంటర్ డ్యూటీలు మాత్రం MLHBలు ఉన్న కాడ లేని కాడ ఒకే రకంగా సేవ చేస్తున్నారు. అటు సబ్ సెంటర్ వైజ్గా చూసుకోవాలి, తర్వాత గ్రామాలలో చూసుకోవాలి. గ్రామ ప్రజలకైనా బాధే, మేము సబ్ సెంటర్లో లేకపోయినా ఒక రోజు కూడా మాకు లివ్ కూడా అసలు లేదు. ఎందుకు ఎటన్నా వెళ్ళాలంటే లివ్ అనేది లేదు. ఒక లివ్ కావాలంటే డాక్టర్ కాడ నుండి ANM వరకే రికమెండేషన్ తీసుకోవాలి, మేము లెటర్స్ రాసి ఇవ్వాలి. ఇదా మాకేమన్నా లక్షల జీతం ఉన్నదా, వేల జీతం ఉందా? వచ్చే 9,750 రూపాయలకు గొడ్డు చాకరీ చేయాలి, అందరికీ భయపడాలి. ఈసారి మాత్రం 200 మొత్తం జాబ్ పోయినా పర్వాలేదు, మేమా లేకుంటే జాబా ఏదన్నా ఒకటి అయ్యేంత వరకు మా ధర్నా ఖచ్చితంగా కొనసాగిస్తాం. ఆశా వర్కర్లు ఆవేదన తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఎన్నికలకు ముందు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది. అధికారంలోకి వచ్చినాక కూడా ఇప్పటివరకు అయితే ఆశా వర్కర్ల ఏ ఒక్క సమస్యను కూడా పరిష్కరించాలని చెప్తున్నారు. ఖచ్చితంగా ఉద్యోగ భద్రతతో పాటు ఫిక్స్డ్ వేతనాన్ని కూడా ప్రభుత్వం చెల్లించాలి, లేదంటే కూడా దశల వారీగా ఆందోళన చేస్తామని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా. డిప్యూటీ సీఎంతో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, మలక్పేట ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా సమావేశమయ్యారు. కేబుల్ ఆపరేటర్లు, ఇంటర్నెట్ ప్రొవైడర్లకు సమయం కేటాయించి వైర్లు సక్రమంగా అమర్చేందుకు అవకాశం కల్పించాలంటూ డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఇక నియోజకవర్గ అభివృద్ధి పనులపై కూడా ఈ భేటీలో చర్చించారు. स्टूडेंट परेशान, बच्चे परेशान। अच्छा 5G कनेक्शन का टावर से निकल के ज़्यादा समझ में वो भी बहुत ट्रेडर्स परेशान है। अपने ये ट्रेडर्स सब्जेक्ट सामने ऐसा है कि पूरा होगा सर, वो निकालो। नहीं आप निकाल दिए, नुकसान भी हो रहा। आप रोज मेरे ऑफिस पे आप आके देखो, 25 औरतें